ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు బాబా గారు చెప్పే సందేశం ఏంటి అంటే, తల్లి, తిరుమల వెంకన్న స్వయంగా నీ కోసం నీ బ్యాంక్ అకౌంట్లోకి 10 లక్షలు తీసుకొచ్చాడమ్మా. పండుగ చేసుకో తల్లి. అంతేకాకుండా నీ కోసమే 5 శుభవార్తలను కూడా ఈరోజు వినిపించబోతున్నాను. కాబట్టి ఆ డబ్బులు ఎటు నుంచి వస్తాయో, ఆ శుభవార్తలేంటో పూర్తిగా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సందేశాన్ని నువ్వు చివరి వరకు చూస్తేనే ఆ సందేశం తాలూకు ఆంతర్యం అనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు సంపూర్ణంగా గ్రహించగలుగుతావు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ఎప్పుడూ కూడా నా దగ్గర లక్ష్మీదేవి నిలబడడం లేదు. ఎంత పని చేసినా కానీ వచ్చిన డబ్బు ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కావడం లేదు. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చులేమో ఎక్కువైపోతున్నాయి. సంపాదన అంతా కూడా ఎలా వస్తుందో అలానే వెళ్ళిపోతుంది. సంపాదన పెరిగే మార్గాలు కూడా నాకేవీ కనిపించడం లేదు. వచ్చిన సొమ్ము అంతా కూడా ఖర్చులకే అయిపోతూ ఉంటే ఉన్న చిన్న చిన్న కోరికలను ఎలా తీర్చుకోవాలి బాబా? అంతేకాకుండా నా చిన్న చిన్న కోరికలను కూడా తీర్చుకోలేని నా జీవితం కూడా ఒక జీవితమేనా? ఎన్నో సమస్యలు చుట్టుముట్టి వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా డబ్బు లేకపోవటం వల్ల నేను చాలా కష్టాలే అనుభవిస్తున్నాను. నలుగురిలో చాలా అవమానపడుతున్నాను. నలుగురిలో చునకరగా కనపడుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే డబ్బు లేకపోవటం వల్ల కొన్ని కష్టాలు కాదు బాబా, కొన్ని అవమానాలు, కొన్ని బాధలు, మనసులో చెప్పుకోలేని ఆవేదన, ఇలా అన్నీ కూడా నన్ను పట్టి వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. బాబా, నాకు ధనం కావాలి. ధనం కావాలి అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నా మీద కావాలి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే నేనేం చేయాలి బాబా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. అవును, చేస్తున్న కష్టం ఎక్కువ, వస్తున్న ఫలితం తక్కువ. ఆదాయం అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రం ఏమాత్రం కూడా తగ్గటం లేదు. ఏ ఖర్చు ఆపుకోవాలో, ఏ ఖర్చు ఆపాలో తెలియక, అర్థం కాక సతమతమైపోతూ సందిగ్ధంలో పడి ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ. నీ ప్రతి కష్టం, నీ ప్రతి మాట నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఊహించని విధంగా నీ బ్యాంక్ అకౌంట్లోకి ధనం అనేది రాబోతుంది. అది ఎలా రాబోతుంది, ఎందుకు రాబోతుంది అనేది నేను పూర్తిగా చెప్తాను. బిడ్డా, ఇప్పుడు జరుగుతూ ఉన్నది ధనుర్మాసం. ధనుర్మాసం అంటే ఆ శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కావున ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం కూడా నీకు వస్తుంది. కాబట్టి
నీ కోరికలన్నింటినీ కూడా ఆ శ్రీనివాసునితో చెప్పి నీ కోరికల్ని తీర్చమని వేడుకుంటూ కొన్ని వరాల్ని ప్రసాదించమని అడుగు. ఆ వరాల్ని నెరవేర్చమని ప్రాధేయపడు. ఆ తల్లి కటాక్షాన్ని పొందగలుగుతావు. నా జీవితం ఒక చిన్న చూపు చూడు తల్లి అని వేడుకుంటూ ఉంటావు కదా. అవును, ఎప్పుడైనా కానీ మనిషి ఎంత కష్టపడినా కష్టే ఫలి అనే మాట ఎంత నిజమైనా కూడా ఆ మనిషికి ఆవగింజంత అదృష్టమైనా కానీ తోడుగా ఉండాలి. అలా ఆవగింజంత అదృష్టం తోడుగా ఉంటేనే ఆ మనిషి జీవితంలో ఏదైనా కానీ సాధించగలరు బిడ్డ. కనుకనే నీ యొక్క అకౌంట్లోకి ధనం అనేది రాబోతుంది. నువ్వు చేస్తున్న వ్యాపారం లేదా చిన్నదైనా పెద్దదైనా బిజినెస్ అయినా ఉద్యోగమైనా నువ్వు చేస్తున్న వృత్తి ఏది ఏమైనా ఆ వృత్తిపరంగా నీకు ధనం అనేది కలిసి రాబోతుంది. నీకు అంతకంత ఏ విధంగా అయితే ధనం వచ్చిందో దానికి 5 రెట్లు ధనం అనేది ఎక్కువగా రాబోతుంది. చేస్తున్న వ్యాపారంలో బాగా కలుసుబాటుతనం అనేది రాబోతుంది. అంతేకాకుండా నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ నీ యొక్క పని నచ్చి నీకు ప్రమోషన్ వచ్చి నీ జీతం కూడా పెంచేలా చూడబోతున్నాను. ముఖ్యంగా నువ్వు పెట్టిన పెట్టుబడి ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు కూడా నీకు 100 రెట్ల లాభంతో కలిసి రాబోతున్నాయి. ఊహించని విధంగా నీకు 4 రకాలుగా ధనం అనేది కలిసి రాబోతుంది. నీకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల విలువ కూడా నీకు పెరగబోతుందమ్మా. నువ్వు చేస్తున్న ధనం అనేది అంటే నువ్వు సంపాదిస్తున్న ధనం ఏదైతే ఉందో ఆ ధనం నీకు 10 రెట్లు అనేది ఎక్కువగా రాబోతుంది. ఖర్చులు పూర్తిగా తగ్గిపోబోతున్నాయి. ముఖ్యంగా నీ కోరికలు నెరవేర్చుకోవడానికి, నీ చిన్న చిన్న ఆశలు తీర్చుకోవడానికి చీమల్లాగా ఇక నుంచి నీ చేతిలో ధనం అనేది ఉండబోతుంది. అంతేకాకుండా నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో ఆ స్థలంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడి నువ్వు చేస్తున్న పని చాలా చాలా అదృష్టవంతంగా నీకు కలిసొచ్చే మార్గాన్ని చూపించబోతోంది. ఒక రకంగా కాదు, 10 రకాలుగా సంపాదించే ఆలోచనలు నీ మెదడులోకి వస్తాయి. అవకాశాలనేవి నీకు ఎక్కువగా కలిసొస్తాయి. ఎక్కువగా రాబోతున్నాయి కూడా. వచ్చిన ఈ 10 అవకాశాలు ఉపయోగించుకోలేకపోయినా కనీసం 2, 3 అవకాశాలు నువ్వు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానివల్ల వచ్చే ఆదాయం అనేది 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నువ్వు ఎక్కడైతే ధనం అప్పుగా తెచ్చి ఆ అప్పు తిరిగి రాలేదే అని చెప్పి దిగులు చెందుతూ ఉంటావో వారే స్వయంగా నీ వద్దకు వచ్చి వడ్డీతో సహా నీ ధనం నీకు ఇచ్చేయబోతున్నారు. అంతేకాదు నువ్వు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులను ఆధారంగా చేసుకొని నీకు అధిక లాభం అనేది కలిసి రాబోతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంటే మొత్తంగా ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకి నువ్వు వెలిగించే చిన్న దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపానికి లక్ష్మీదేవి నీకు అదృష్టపు వెలుగు దారినైతే చూపించిందనే చెప్పొచ్చు. కాబట్టి నీకు ధన మార్గాలన్నీ కూడా తెరుచుకున్నాయి. ధనం నీ వద్దకు ప్రవాహంలా దూసుకు రాబోతుంది. నువ్వు పండుగ చేసుకునే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నువ్వు వినబోతున్నటువంటి 5 శుభవార్తలలో మొదటిది, నువ్వు ఏదైతే జీవితంలో జరగాలి, నీ జీవిత భాగస్వామిలో మార్పు రావాలి, నేను చెప్పిన మాట వినాలి, నాకు నచ్చినట్లుగా నడుచుకోవాలి, నేను ఏదైతే చెప్తానో తను ఏ చెడు అలవాట్లయితే మానుకోవాలో, నాకు నచ్చిన విధంగా ఏ విధంగా అయితే ఉండాలో అని నువ్వు నీ భాగస్వామి నుంచి నువ్వు ఏం కోరుకుంటావో అది నీ జీవితంలో ఇకపై జరగబోతుంది. ఇదే మొదటి శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే ఇందాక నేను చెప్పిందే. నువ్వు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో వృత్తిపరంగా నీకు ఎక్కువ ఆదాయం అనేది రాబోతుంది. ఆదాయ మార్గాలనేవి తెరుచుకోబోతున్నాయి. ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే ఎవరైతే వివాహం జరగక నీకంటే నా జీవితంలో వివాహం జరగాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారో, వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారో, ఆ వివాహ ప్రయత్నాలు అనేవి ఇంకొంచెం గనక మీరు ముందుకు సాగించినట్లయితే చాలా తొందరగా మీకు వివాహ గడియలు అనేటివి రాబోతున్నాయి. ఇక మూడవ శుభవార్త. ఇక నాలుగవ శుభవార్త ఏంటి అంటే తల్లి, ఎవరైతే సంతానం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసి మాకు సంతాన భాగ్యం కలగలేదు, ఏం పాపం చేశాము, ఎన్నో పూజలు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా సంతానం కలగలేదే అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన భాగ్య ఫలం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది. దాని పట్ల నువ్వు ఎటువంటి నిరాశ చెందవద్దు. పెట్టుకున్న ఆశలు, నువ్వు కన్న కలలనేవి మొత్తం కూడా నెరవేరుతాయి. ఇది 4వ శుభవార్త. ఇక 5వ శుభవార్త ఏంటి అంటే నీకు నచ్చిన శుభవార్త.
ఏంటంటే నీ తల్లిదండ్రుల ఆరోగ్యం. నీకు ప్రతి నిమిషం కూడా అయ్యో! నా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేదే, నా తల్లిదండ్రులకు ఆరోగ్యం బావుంటే నేను సంతోషంగా ఉంటానే, నాకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా! అయితే నీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది ఇకపై నుంచి మంచిగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ విషయంలో నువ్వు సంపూర్ణంగా సంతోషిస్తావు. అర్థమైంది కదా! ఇక ఈ విషయంలో నువ్వు బాబాగారు మనకు వినాల్సిన 5 శుభవార్తలనైతే వినిపించారు. అంతేకాకుండా అన్ని రకాలుగా ధనం వచ్చే మార్గాలనేవి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. ధన ద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. ధన ప్రవాహం అనేది నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. నువ్వు పడిన కష్టాలు, నష్టాలు, బాధలు అన్నింటికి కూడా ఒక మంచి గడియతోటి అవి పూర్తిగా ముగిసిపోయి, నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అర్థమైంది కదా! అని చెప్పి బాబాగారు మన కోసం ఈ శుభవార్తనైతే అందించారండి. ఏదైనా సరే బాబాగారు చెప్పింది మనం నమ్మకంతో విన్నట్లయితే ఖచ్చితంగా అది మనకు జరిగే తీరుతుంది. కాబట్టి బాబా మీద నమ్మకంతో వినండి. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు భయమెందుకు తల్లి అని చెప్పి బాబాగారైతే మనకొక భరోసాని, ధైర్యాన్ని అందిస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.